హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలానే బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష చందు బ్లాగ్స్. సో ఆల్రెడీ బ్లాగ్ గురించి మీకు టైటిల్ అండ్ థంబ్నైల్ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట. ఫ్యామిలీతో కలిసి కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ అయితే విజిట్ చేసాము. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదన్నమాట మేము. అందుకనే ఈ సండే అయితే ప్లాన్ చేసుకున్నాము ఫ్యామిలీతో పాటు. కొన్ని కర్ణాటకలో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్కి అయితే వెళ్ళేసి వద్దామని చెప్పి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ 6కి లేచి అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయినాము. ఇంకా అసలు టీ కాఫీ కూడా ఏం తాగలేదు. అందుకనే ఇంకా మధ్యలో కొంచెం బ్రేక్ అయితే తీసుకొని కాఫీ టీ అన్నీ కూడా తాగేసి స్టార్ట్ అయిపోయినాము. మేము ఫస్ట్ ఇంకా విజిట్ చేయబోతున్నది మన కోలార్ డిస్టిక్లో ఉన్న కోటిలింగేశ్వర టెంపుల్. మీలో ఎంతమంది ఇదివరకే విజిట్ చేశారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి కోలార్ నుంచి కేజీఎఫ్ రోడ్ ఉంటుంది కదా, బేత్మంగళ రోడ్లో వస్తుంది అనమాట. చాలా ఫేమస్ టెంపుల్ అనే చెప్పచ్చు. కోటిలింగేశ్వర టెంపుల్, కోట్లింగల్ అని కూడా అంటారు. ఇదివరకే చాలా సార్లు అయితే వెళ్ళాను, కానీ మా పిన్ని వాళ్ళు విజిట్ చేశానది ఇదే ఫస్ట్ టైము. అందుకే వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. కోటిలింగాలు చూడబోతున్నాం మేము అనేసి. ఇంకా మనము టెంపుల్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇదేమన్నమాట కోటిలింగేశ్వర టెంపుల్కి ఎంట్రెన్స్. ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్కి ఒక 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆటోలో వెళ్తే కనుక 10 రూపీస్ అంతే. ఇంకా మేము మార్నింగ్ ఒక 9 o'clock అయితే రీచ్ అయిపోయినాము అక్కడికి. చాలా రష్ కూడా ఏం లేదు, సండే అయినా కూడా. ఇంకా పార్కింగ్ ప్లేస్లో చూసినట్లయితే ఒక 10 కార్లు ఉన్నాయి అంతే మేము వెళ్ళినప్పుడు. ఇంకా మేము వెళ్ళి దర్శనం చేసుకొని బయట వచ్చేసరికి మొత్తం అంతా చాలా రష్ ఉన్నిందనమాట. మేమైతే కరెక్ట్ టైంకి వెళ్ళినాము. ఇంకా మనము కార్ అయితే పార్క్ చేసేసి వెళ్ళిపోవాలి లోపలికి. పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కూడా అక్కడే దొరుకుతాయి. 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు మొత్తం అన్నిటికీ కూడా. ఇంకా లేదంటే మనం దీపం కూడా వెలిగించవచ్చు. 108 అడుగుల శివలింగం దగ్గర మనం దీపం వెలిగించాలంటే ఇక్కడే మనము దీపం అయితే కొనుక్కోవాలి ఫస్ట్లోనే. ఇంకా ఇక్కడ పర్ హెడ్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఎంట్రన్స్ లోపలికి. బట్ మేము వెళ్ళేసరికి ఎంట్రన్స్ టికెట్స్ కూడా లేదనమాట. చాలా ఫ్రీగా ఉన్నింది, అసలు క్యూలో నడిచినట్టు కూడా లేదు. చూసారు కదా క్యూ అంతా కూడా ఎంత ఫ్రీగా ఉందో. జస్ట్ అట్లా నడుచుకొని వెళ్ళిపోతున్నాము. ఇంకా లోపలికి రాగానే ఫస్ట్ వ్యూ అనమాట ఇది. మొత్తం అన్నీ మనం ఎక్కడ చూసినా కూడా శివలింగాలే కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 13 టెంపుల్స్ అయితే మనం విజిట్ చేయబోతున్నాం లోపల. సో అన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అయితే దర్శనం ఇస్తారు. టెంపుల్స్ని అయితే క్రాస్ చేసి మనం ఎటు వెళ్ళలేము బయటికి అసలు. అన్నీ 1 by 1 టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేసిన తర్వాతే మనము బయటికి దారి ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. రండి నాతో పాటు మీరు కూడా దర్శించుకుందరు. కానీ ఇక్కడైతే ఇలా లింగాలను అన్నీ కూడా ఫోటోగ్రఫీ అలో ఉంది, కానీ లోపల టెంపుల్ లోపల ఉన్న దేవుళ్ళని అయితే అస్సలు తీయకూడదు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పి వాళ్ళు కెమెరాస్ నాట్ అలౌడ్ అని చెప్పి చెప్తారనమాట ఫ్రంట్లోనే. ఫస్ట్ టెంపుల్ దగ్గరే మనకు అన్ని ప్రసాదాలు కూడా దొరుకుతాయి అన్నమాట. మనకి ఏం కావాలో అన్నీ కూడా ఇక్కడే కొనుక్కోవచ్చు. లోపల కూడా ఒక 3-4 ప్లేసెస్లో చూసాను, కానీ ఎక్కువ అయితే ఇక్కడే కొనుక్కుంటారనమాట. ఇంకా మనం ఫస్ట్ టెంపుల్కి అయితే ఎంటర్ అవబోతున్నాం ఇప్పుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉంటారు ఇక్కడ. ఇక్కడైతే చూసారు కదా క్యూ వరకు అయితే తీసాను, కానీ ఫొటోస్ లోపలైతే అస్సలు తీయకూడదు. కానీ కొందరు తీస్తూ ఉన్నారు, కానీ కొంచెం భయం వేసి నేనైతే తీయలేదు.
ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తాము. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీ మూలస్థాన మంజునాథ స్వామి టెంపుల్ అనమాట. ఈ కోటి లింగాలు ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ లింగం ఇక్కడే ప్రతిష్టాపన జరిగింది. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. కోట్లింగంలో అస్సలు మర్చిపోదు విజిట్ చేయడము. ఇంకా ఎదురుగా ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉంటాడు. మనకి ఇట్లా క్యూ ఉంటుంది. మనం ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ దేవుణ్ణి అయితే దర్శించుకోవాలి. ఇక్కడ మనకు కావాలంటే మనము మన పేరు మీద అర్చన కూడా చేయించుకోవచ్చు. ఇంకా మండే టైమ్స్ వస్తే ప్రత్యేకమైన అభిషేకాలు కూడా చూడొచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడ దిననిత్యము పుష్పాలంకారాలతో చాలా ప్రత్యేకమైన పూజలు అయితే జరుగుతాయి ఈ టెంపుల్లో. ఎందుకంటే మన వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడని మనందరికీ తెలుసు కదా. అందుకే ప్రత్యేకమైన పుష్పాలంకారంతో చాలా బ్యూటిఫుల్గా పూజలు అనేవి అన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ కూడా ఫొటోస్ అయితే అస్సలు తీయకూడదు. నేనైతే ఒక క్లిప్ అయితే తీసుకున్నాను వీడియో కోసమని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాఘవేంద్ర స్వామి, అలాగే అన్నపూర్ణేశ్వరి, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే సంతోషి మాత, ఇలా చాలా దేవుళ్ళు అయితే ఉంటారు టెంపుల్స్. బట్ వీడియోస్ అయితే అస్సలు తీయకూడదు, అందుకనే నేను అక్కడైతే ఏం క్లిప్స్ తీయలేదు. ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి 108 ఫీట్ శివలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. 108 అడుగుల పెద్ద శివలింగము. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ కోట్లింగంలోనే ఉంటుంది ఇది వచ్చేసి. సో మీరు కనుక ఈ ప్రత్యేకమైన ఈ పెద్ద శివలింగంని చూడాలంటే ఖచ్చితంగా కోట్లింగేశ్వర టెంపుల్కి అయితే రావాల్సిందే. సో మనం ఇక్కడ అయితే వెళ్ళేసి ఇంకా వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మనం ఫస్ట్లో కొనుక్కున్నాం కదా దీపము, అదైతే ఇక్కడే వెలిగించాలి ఈ శివలింగం ముందరే. ఇక్కడ కావాలంటే కెమెరాస్తో కూడా ఫొటోస్ తీసి ఫ్రేమ్ కట్టిస్తారు. అక్కడే ఒక 300 రూపీస్ టు 400, 500 అలా ఫ్రేమ్స్ బట్టి చార్జ్ చేస్తారనమాట. మీకు కావాలనుకుంటే తీయించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీపం వెలిగించాలని చెప్పాను కదా, అది ఇక్కడే. లింగాలన్నీ కూడా దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దగా ఉంటుంది అనమాట. అది కూడా చూసుకొని ఇంకా పక్కనే శనేశ్వర టెంపుల్, సాయిబాబా టెంపుల్ అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ దర్శించుకున్న తర్వాత మనం ఎగ్జిట్ అయిపోవచ్చు, బయటికి అక్కడి నుంచే వెళ్ళొచ్చు. సో మేము తీసుకున్న కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తున్నా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నా. లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకా ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాము ఏంటి అనేది పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.